ప్రాంత ప్రచార ప్రముఖ కట్టా రాజగోపాల్ జీకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సోషల్ మీడియా సంగమానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక రోజులుగా సోషల్ మీడియా లోపల సైద్ధాంతిక హిందుత్వ భావజాగరణ కోసము పోరాటం చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి అనేక మంది సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. పెద్ద కష్టంతో నా కంటెంట్ సేకరించుకుంటూ సమాజ హితం కోసం ధర్మహితం కోసము ఏమి ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తున్నటువంటి అనేక మంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే నాకన్నా మీకు ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కింద ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయాలపై కొన్నింటిని నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి, ప్రపంచం యొక్క దిశ మారుతున్న కొద్దీ ఒకప్పుడు ప్రపంచం మొత్తం లోపల సింగిల్ పోలార్ యొక్క సిస్టమ్ ఉంటుండే. అంటే యుఎస్ఏ లేకపోతే రష్యా ఏదో ఒక దేశం పవర్ గా ఉంటుండే. కానీ మారుతున్నటువంటి జియో పొలిటిక్స్ లోపల ఇప్పుడు డబుల్ పోలార్, మల్టీ పోలార్, ఇట్లా డిఫరెంట్ పోలార్ సిస్టమ్స్ లో అనేక రకాల దేశాలన్నీ కూడా ఆయా పరిస్థితుల్లో ఆయా సందర్భాలను బట్టి ఎనర్జెటిక్ అవుతూ రకరకాలైనటువంటి స్థితుల లోపల వాళ్ళు జోడీ కడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంతా కూడా 5th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్ ఎక్కువగా జరుగుతుంది. మొదటి శ్రేణి యుద్ధం లోపల కత్తులతో యుద్ధాలు చేసుకునేటువంటి వాళ్ళు, రెండో శ్రేణికి వచ్చేవారికి తుపాకులు, ఫిరంగులు, మూడో శ్రేణికి వచ్చేవారికి కొంత లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇట్లాంటి వాటి మీద, నాలుగో శ్రేణి యుద్ధానికి వచ్చేసరికి లాంగ్ రేంజ్ మిసైల్స్ తో పాటు గగనతల యుద్ధము, ఆటమాంస్ ఇట్లాంటి భయంకరమైనటువంటి అణ్వాయుధాలు, జీవరసాయనిక ఆయుధాలు, వీటన్నిటితో 4th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్ లో కూడా యుద్ధం చేస్తున్నారు. ఈ 5th జనరేషన్ ఆఫ్ వార్ఫేర్ లో ఏదైతే ఉందో దీనిలో ఆయుధాలు ఏవి అనేది భౌతికమైనవి కాకుండా సమాచారంతో జరిగే యుద్ధం ఏదైతుందో ఈ 5th జనరేషన్ వార్ఫేర్ యొక్క ముఖ్యమైనటువంటిది. ఈ 5th జనరేషన్ వార్ఫేర్ లోపల ముఖ్యమైనటువంటిది సమాచారం ఆధారంగా జరిగే యుద్ధం. అంటే ఒక తప్పుడు సమాచారాన్ని సమాజం లోపల పంపించడం ద్వారా ఆ సమాజంలో, ఆ జాతిలో, ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన భ్రమలని, వంచనకి గురి చేయడం ద్వారా ఆ సమాజాన్ని ప్రమాదకరమైన స్థితిలో నెడతారు. ఈ 5th జనరేషన్ వార్ఫేర్ లోపల యుద్ధం చేసేది ఎవరంటే ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులు తన మీద తనే యుద్ధం చేసుకుంటూ ఉంటాడు. భ్రమలకు గురైనటువంటి కారణంగా మాయా భ్రమితం చేసేటువంటి సమాచారాల ఆధారంగా ఒక దేశాన్ని, ఒక జాతిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి. వీటన్నిటిని మన స్థూలంగా డీప్ స్టేట్ కుట్ర అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎక్కడైనా ఒక ఉగ్రవాద సంఘటన జరిగింది అనుకోండి, ఆ ఉగ్రవాదిని అతను ఉగ్రవాది అనకుండా అతని ఒక విక్టిమ్ కార్డ్ లాగా అతని పట్ల ఒక సాఫ్ట్ కార్నర్లో ఉండేటువంటి ఒక నైతికతో ఉన్నటువంటి ఒక విషయాన్ని నెమ్మదిగా లేవలేస్తారు. ఉదాహరణకి ఒక 5-6 సంవత్సరాల కింద మనం చూస్తుంటాం, జమ్మూ కాశ్మీర్ లోపల బుర్హాన్ వానీ అనేటువంటి టెర్రరిస్ట్ ఎన్కౌంటర్ అయ్యాడు. ఆ టెర్రరిస్ట్ ఎన్కౌంటర్ అయిన తర్వాత బహుశా మీ అందరూ కూడా గుర్తొచ్చిందన్న పేరు, బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ అయ్యాడు. ఎన్కౌంటర్ అయిన తర్వాత అందరూ కూడా ఏం రాశారంటే అతను బుర్హాన్ వానీ అనేక రోజులుగా పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు, సైన్యం వెతుకుతుంది, ఎన్కౌంటర్ అయ్యాడు, అతను ఒక టీచర్ యొక్క కొడుకు అని చెప్పి పెట్టారు. మంచి చదువుకున్నటువంటి వాడు, టీచర్ యొక్క కొడుకు, చిన్నప్పుడు చాలా అమాయకంగా ఉండేవాడు అని చెప్పి పెట్టారు. అంటే దీని అర్థం ఏంది? అతను మొదటి నుంచే టీచర్ అంటే ఒక మంచి కుటుంబంలో ఉన్నటువంటి వాడు, అమాయకుడు. కానీ జమ్మూ కాశ్మీర్లో భారతదేశం చేసినటువంటి అక్కడున్నటువంటి మన సైనిక బలగాలు చేసినటువంటి ఆక్రమణలు కావచ్చు, ఆకృత్యాల కారణంగా అతను మారిపోయాడు అనేటువంటి తప్పుడు సంకేతాన్ని ప్రచారం చేశారు. అతను టెర్రరిస్ట్ అనకుండా దాని పక్క పంటి అతని తండ్రి టీచరు, అతను ఎప్పుడు కూడా చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా క్రూరంగా వ్యవహరించిన దాఖలు లేవు అని ఒక ఉగ్రవాదికి సంబంధించినటువంటి ముందు, ఉగ్రవాది అని చెప్పే కన్నా ముందు ఇదంతా కూడా కలర్ వేస్తారు. అంటే అతని యొక్క తీవ్రతని, అతని యొక్క నేర తీవ్రతని వైట్ వాష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధం జరిగినప్పుడు చాలా సందర్భాల లోపల పాలస్తీనాలో ఉన్నటువంటి వాటిని శిథిలాలను చూపిస్తూ పసిపిల్లల్ని లేకపోతే ధ్వంసమైనటువంటి భవనాల్ని వీటన్నిటిని చూపిస్తూ వచ్చారు. కానీ ఇజ్రాయెల్ పై దాడి జరిగినటువంటి విషయాన్ని మాత్రము ఎక్కడ అక్కడ ధ్వంసమైంది కానీ లేకపోతే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ లెక్క ఎక్కువ చూపించలేదు. అక్కడ పాలస్తీనాలో ఉన్నటువంటి మనందరం చూస్తుంటాము, ఒక పసిబాబు శబ్ద క్రియలోకి కొట్టుకొని వచ్చాడు, మీకు గుర్తొచ్చిందండి అది? దాన్ని చూపించేసి ఇజ్రాయెల్ యొక్క అమానుషమైన కాండ కారణంగా చూడు ఇట్లా పసిబాబులు బలైపోతున్నారు. కానీ ఇజ్రాయెల్ కారణంగా జరుగుతుంది. కానీ అంతకన్నా ముందు ఇజ్రాయెల్కి వాళ్ళు దాడి జరిపారు కదా.
ఇజ్రాయెల్ ఉన్నటువంటి పార్క్ లో ఉన్నటువంటి పర్యాటకులు వాళ్ళపై దాడి చేసి వాళ్ళు బలి తీసుకున్న తర్వాత కదా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఏ దేశమైనా సరే తన దేశం మీద దాడి చేస్తే దానికి తిరిగి ప్రతి దాడి చేసేటువంటి యొక్క హక్కు ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది, ఎదురు దాడి చేసే హక్కు ఉంటుంది. యుద్ధాన్ని మొదలుపెట్టి నువ్వైన తర్వాత దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాలి కదా. కానీ ఇజ్రాయెల్ కనుక సపోర్ట్ చేస్తే ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ఇస్లాంను కానీ లేకపోతే క్రైస్తవులను వీటన్నిటికీ తక్కువ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ చనిపోయినటువంటి పసిబాబు యొక్క శవాన్ని చూపిస్తూ మానవత్వం నశించిపోయింది అని చెప్పేసి దాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది కూడా సేవ్ పాలస్తీనా, సేవ్ గాజా అనేటువంటి ప్లే కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇజ్రాయెల్ సంబంధించిన ఉత్పత్తులు ఏవి కొనొద్దని చెప్పేసి, మిగతా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఉన్న ఏ దేశాల్లో ఉన్నటువంటి ఏవి కూడా కొనొద్దని, ఇదంతా ఒక నేరేటివ్ బిల్డ్ చేయడం, ఇదంతా ఒక కథనాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం. మరి అదే ఇప్పుడు ఇరాన్, దుబాయ్ వీటన్నిటి చోట్ల కూడా అవన్నీ కూడా ముస్లిం దేశాలే. ఆ దేశాలకు ఆ ముస్లిం దేశాలు పరస్పరం యుద్ధం చేసుకుంటున్నాయి. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరు కూడా సేవ్ ఇరాను, సేవ్ దుబాయ్, సేవ్ కువైట్ అని ఎవరు మాట్లాడట్లేదు. కేవలం పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలు మాత్రం ముస్లింలా, మిగతా దేశాల్లో ఉన్న ముస్లింలు కాదా? ఇరాన్లో మన అంతర్గతంగా జరిగినటువంటి ఘర్షణలో సుమారు 100,000 మంది చనిపోయారు. హిజాబ్ను తీసివేయాలని చెప్పి అనేక మహిళలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసన చేశారు. ఇక్కడ హిజాబ్కు వ్యతిరేకంగా హిజాబ్ను ఉంచాలి అని చెప్పేసి ఇక్కడ నిరసన ప్రదర్శన చేసినటువంటి వాళ్ళు ఇరాన్లో జరిగిన ప్రదర్శన గురించి కానీ ఇక్కడ ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేదు. అంటే కేవలం ఇక్కడ ఈ దేశం లోపల ఏదో ఒక రకమైన అలజడి సృష్టించాలి. ఆ అలజడి సృష్టించడం కోసము ఏదో ఒక దాన్ని నిర్మాణం చేయాలి. కులం పేరుతో, వర్గం పేరుతో, ప్రాంతం పేరుతో, మతం పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఇది డీప్ స్టేట్ కుట్రలో భాగం. కరోనా సమయంలో చూసాము, దేశమంతా కూడా లాక్డౌన్ ఉంది. కాబట్టి ఈ కరోనా సమయం లోపల అనేక మంది కాలినడక నడుచుకుంటూ వెళ్ళారు. భారత ప్రభుత్వము, అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక సేవా కార్యక్రమం చేస్తూ వచ్చాయి. కానీ ఇంత పెద్ద భారతదేశంలో ఒకేసారి అందరినీ కూడా ఒకేసారి మనము మన యొక్క సేవా కార్యక్రమం కానీ ప్రభుత్వం వెంటనే ఆదుకోలేకపోయింది, కొద్ది రోజులు పట్టింది. కానీ ఈ లోపల భారతదేశంలో పనిచేస్తున్నటువంటి BBC పసిబాబుని అక్కడ ఒక ట్రైన్లో వేసుకొని వెళ్తున్నటువంటి యొక్క ఫ్యామిలీని చూపిస్తూ లాక్డౌన్ కారణంగా పసిపిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని దాన్ని బాగా హైలైట్ చేసి ప్రపంచ దేశాల లోపల భారతదేశం యొక్క పరువును తీసే ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు, కానీ అనేక రకాల సేవా కార్యక్రమం చేశారు. ఆ సమయం లోపల ప్రభుత్వము కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ రోజు తరబడి సమాజానికి ఫీడ్ చేశారు. ఎవరు కూడా బయటకు రాలేనటువంటి బడుగు జీవులందరూ కూడా ఇండ్లలోకి వెళ్ళేసి ఆహారం అందించారు. బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కరోనా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. దీని ఉద్దేశం ఏంటంటే కేవలం భారతదేశాన్ని ఇక్కడ భారత ప్రభుత్వం ఇక్కడ ప్రజల మీద అమానుషంగా వ్యవహరిస్తున్నటువంటి దాన్ని చెప్పడం కోసం, అంటే ఒక తప్పుడు కథనాన్ని నిర్మాణం చేయడం ద్వారా భారతదేశంలో సమాజాన్ని భ్రమలకు గురి చేయడము, భారత ప్రభుత్వంపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విశ్వాసం కోల్పెట్టట్టు చేయడము, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశము ఆ లాక్డౌన్ సమయంలో ఏం చేయలేకపోతుంది, ప్రజల్ని హింసిస్తుంది, బాధ పెడుతుంది అనేటువంటి ఒక తప్పుడు సందేశాన్ని ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చేయడం ద్వారా భారతదేశం యొక్క గౌరవం తగ్గించాలి. ఎందుకంటే గత 5-10 ఏళ్ళ నుంచి భారతదేశం విశ్వగురు 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 అని చెప్పేసి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక మంది సంఘ పెద్దలందరూ కూడా విశ్వగురు అనేటువంటి ఒక కాన్సెప్ట్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ విశ్వగురు అనేటువంటి కాన్సెప్ట్ తగ్గించాలంటే ప్రపంచ దేశాలలో భారతదేశం లోపల అమానవీయత ఉన్నదనే విషయాన్ని చాటాలని చెప్పేసి, కాబట్టి ఒక కుట్రపూరితంగా తప్పుడు సిద్ధాంతాలని, తప్పుడు వక్రీకరణ చెప్తూ ఇక్కడ భ్రమలకు గురి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సమాజం లోపల ఎప్పుడు నిరంతరం ఏదో ఒక ఘర్షణ ఉండాలి, భారత సమాజం లోపల ఎప్పుడు ఏదో ఒక రకమైన విద్వేషం ఉండాలి అనేటువంటి కుట్రతో తప్పుడు కథనాలని, తప్పుడు స్టోరీలను నిర్మాణం చేస్తూ మన యొక్క సమాజాన్ని, మన సమాజంలో ఉన్నటువంటి యొక్క యువతని భ్రమలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పసిబాబును ఎత్తుకొని ఎలా పరిగెడుతున్నారు. కానీ అదే ఇజ్రాయెల్ సంబంధించింది ఎక్కడ కూడా మీకు చూపించారు. మీరు ఇజ్రాయెల్ చూడండి, ఎక్కడైనా సరే దాడి చేస్తున్నా చూపిస్తారు, ఐరన్ డామ్తో ఎలా ఎదుర్కొని చూపిస్తారు, కానీ ఇవేమి చూపించారు. ఇంతమంది హై డ్రీమ్స్ అంటే సేవ అంటే మదర్ తెరిసా గుర్తుకు రావాలి, సేవ అంటే చర్చ్ గుర్తుకు రావాలి, సేవ అనగానే ఒక క్రాస్ కనబడాలి. అంటే సేవ పేరుతో జరిగేటువంటి మోసం ఇది, సేవ పేరుతో మతం మార్చేటువంటి కుట్ర. సేవ అనగానే భారతదేశం లోపల మదర్ తెరిసానే కనబడాలి, క్రైస్తవం కనపడాలి. కానీ అంతకన్నా బాగా చేసినటువంటి ఒక స్వామి రామానంద తీర్థ ఉన్నారు, డొక్కా సీతమ్మ ఉంది, విదేశీ నుంచి వచ్చిన సోదరు నివేదిత ఉంది, ఇస్కాన్ రోజు కొన్ని కోట్ల మందికి ఆహారం పెడుతుంది. ఇవేవి కూడా కనబడవు. స్వామీజీలు, సాధువులు వీళ్ళందరినీ కూడా సినిమాల్లో కానీ మిగతా అన్ని చోట్ల కానీ ఒక జోకర్ లాగా చూపించేటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈ మధ్యన మనం చూస్తున్నాము నక్సలిజం గురించి మాట్లాడేటువంటి ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు
పట్టణంలో ఉన్నటువంటి అక్కడ అడవులో గన్ను పట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెన్ను ఇట్లా మైక్ పట్టుకుని పాటలు పాడుతూ వాళ్ళందరినీ గొప్ప వీరులుగా కీర్తిస్తూ హిట్మా యొక్క ఇంటికి వెళ్ళి చూపిస్తున్నారు. హిట్మా తల్లితో మాట్లాడిస్తున్నారు. సంతోషము. కానీ అదే సమయం లోపల హిట్మా వ్యూహరచన చేసి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఆ రోజు బలిమేల లోపల చనిపోయారు కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏ యూట్యూబర్ కానీ ఏ జర్నలిస్ట్ కానీ ఎందుకు అడగలేదు? చనిపోయినటువంటి కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ల యొక్క తల్లుల యొక్క ముందట మైక్ పెట్టేసి ఎందుకు మాట్లాడలేదు? మీ యొక్క తల్లి ఎలా మీ కొడుకు చనిపోయారు, మీ బాధ ఎలా ఉందని చెప్పేసి ఆ కుటుంబాలు ఎందుకు ఈరోజు అడగలేదు? ఆ గిరిజన గ్రామాల లోపల కరెంటు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని, లేదంటే చదువు చెప్తున్నటువంటి టీచర్లని, అక్కడ పనిచేస్తున్నటువంటి అక్కడ గ్రామ అభివృద్ధి కావాలని పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఇన్ఫార్మల్ పేరుతో వాళ్ళని చంపివేశారు. నీల్సోని రాధా అని చెప్పేసి తను మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదువుతూనే ఆ సమయం లోపల వాళ్ళ యొక్క విప్లవ చైతన్య మహిళా సంఘంకి ఆకర్షితురాలైపోయి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. దళ కమాండర్ ఎదిగిన దానిలో చివరికి ఆమెను ఇన్ఫార్మర్ ముద్ర వేసేసి ఆమెను చంపి రోడ్డు మీద పడివేశారు, నగ్నంగా చంపేసిపోయారు. ఆ సమయంలో వీళ్ళకి మానవ హక్కులు గుర్తుకు రాలేదా? ఆ సమయంలో వీళ్ళకి చంపడం తప్పు అని చెప్పి వాళ్ళకి అనిపించలేదా? అంటే వాళ్ళు చేస్తే సరైనటువంటిది, ఇంకో చేస్తే తప్పు. మాట్లాడుతూ చెప్తారు అక్కడ ఉన్నటువంటి అడవులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడం కోసము నక్సల్స్ ని నిర్మూలిస్తున్నారని చెప్పేసి ఆ మాట్లాడేటువంటి సోకాల్ పర్సన్స్ అందరు కూడా అక్కడికి ఎట్లా పోయిందంటే కార్లలో పోయారు. ఏ కార్లు పోయినట్టు మంచి మంచి బెంచ్ కార్లు ఇవన్నీ వేసుకొని పోయారు. అవన్నీ ఏ కంపెనీ తయారు చేసినాయి? కార్పొరేట్ కంపెనీ కాదా? వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ చేతులకు ఉన్న వాచ్లు స్మార్ట్ వాచ్లు కార్పొరేట్ కంపెనీ తయారు చేసింది కదా? వాళ్ళు మాట్లాడుతున్న ఫోన్లన్నీ కూడా వాళ్ళ ఆదాని అంబానీ మీద ఏడుస్తుంటారు, అవన్నీ జియో వాళ్ళు వేసుకొని మాట్లాడట్లేదా? ఈ రోజు ఏ కార్పొరేట్ వ్యక్తుల మీద వాళ్ళు మాట్లాడుతున్నారో అదే కార్పొరేట్ శక్తులు ఇచ్చినటువంటి సౌకర్యాలు చూసుకొని కదా వాళ్ళు మాట్లాడుతున్నది. కాబట్టి సమాజం లోపల ఒక విక్టిమ్ కార్డును వేసి ఇక్కడ అనేక మంది బాధపడుతున్నారు, ఇక్కడ ప్రభుత్వం వాళ్ళని హత్య చేస్తున్నటువంటి భ్రమలకి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో 2018 లోపల కూతురు ఎదుటే నూరేటి ముగులు అనే ఆదివాసిని పోలీస్ ఇన్ఫార్మర్ చంపేశారు. అంటే కూతురు ఎదుటే చంపేశారంటే ఎంత భయానకని సృష్టించారు వాళ్ళు. వీళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడేది, వీళ్ళ కార్పొరేట్ యొక్క దోపిడీ గురించి మాట్లాడేది, వీళ్ళ శాంతి వచనాలు పలికేది. మాజీ సహచరుల ప్రాణం తీసుకున్న మావోయిస్టులు జూన్ 22, 2025 మావోయిస్టులు బీజాపూర్ జిల్లా బోర్ గ్రామాల లోపల ఇన్ఫార్మంట్ మాజీ మావోయిస్టులు ఆదివాసీలు వాళ్ళు ఏ ఆదివాసుల కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్తున్నారో వాళ్ళ వేకో దేవ సామాన్యులు క్రూరంగా చంపివేశారు. నిన్నగాక మొన్న ఒకతను బహుశా బీహార్ జార్ఖండ్ అనుకుంటారు, అతను కమాండరు నేను ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి అనుసరించి నేను లొంగిపోవాలనుకుంటున్నాను చెప్పేసి అతను బయటికి వెళ్తుంటే అతని యొక్క కమాండరు అతను చంపి అక్కడే పొందబెట్టాడు. ఈ రోజు వాళ్ళందరూ కూడా వయసుడికి పోయింది, వాళ్ళ యొక్క బతుకు మీద తీపి ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు చేసినటువంటి వాళ్ళ యొక్క రక్తదాహ చేతులు వర్గ శత్రుల నిర్మూలన పేరుతో వాళ్ళ యొక్క రక్తంతో తడిచిన చేతుల్ని ఇప్పుడు వచ్చి మంచిగా శానిటైజేషన్ చేసుకుంటున్నారు. ఈ మధ్య నేను ఒక అర్బన్ నక్సలైట్ ఆయన తన యొక్క పర్సన్లో ఛానల్ చూశాను. ఏ కార్పొరేట్ కంపెనీ గురించి అయితే వ్యతిరేకంగా మాట్లాడుతూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆమె బ్లింకిట్ నుంచి వెళ్ళి మామిడి పళ్ళు తెప్పించుకుంది. నువ్వు మార్కెట్ వెళ్ళి తెచ్చుకోవాలి కదా మరి. అంటే ప్రజల్ని భావోద్వేగాల కంజర పాటలతో రెచ్చగొడుతూ జనకు జనారే అని చెప్పి పాటలు పాడుతూ ప్రజల్ని గందరగోళానికి గురి చేసి వాళ్ళ యొక్క పప్పం కట్టుకుంటారు. హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర వెల్దుర్తి మాణిక్యరావు గారు ఇది ఎవరు పబ్లిష్ చేశారంటే స్వాతంత్రోద్యమ చరిత్ర పరిశోధన సంస్థ. ఇది కాంగ్రెస్ వాళ్ళ నాయకులు పబ్లిష్ చేసిన పుస్తకం. ఇది ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇంకోలో చేసింది కాదు. కిందికెళ్ళి దీనిలో కమ్యూనిస్టు గురించి ఆ రోజు వాళ్ళు భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏందని దీనిలో చెప్పారు. హైదరాబాద్ కమ్యూనిస్టు వాళ్ళు 9 పుటల కరపత్రం పంచారు. అందులో ఏం చెప్పారంటే కలకత్తా మహాసభలో తీర్మానం చేశారు వాళ్ళు. అందులో నిజాం రాష్ట్రము భారత యూనియన్లో చేరకూడదు, నెహ్రూ ప్రభుత్వము ధనిక వర్గ ప్రభుత్వము పెట్టుబడిదారి దోపిడీని బలవంతంగా కొనసాగించాలనే ఉద్దేశంతో సంస్థానంలో బలవంతంగా విలీనం చేసుకుంటున్నారు, హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలని హితబోధ చేశారు. ఇదే విధంగా 1942 నాటి క్విట్ ఇండియా మహోద్యమంలో కూడా విదేశీ భక్తి తత్పరులై స్వదేశ ద్రోహానికి పూనుకున్నారు. దాని తర్వాత తమ విధానం తప్పు అని చెప్పారు. ఇప్పుడు నక్సలైట్ చెప్పుకుంటున్నారు, అప్పుడు వాళ్ళు కూడా చెప్పి ఇది వాళ్ళకి అలవాటు. కమ్యూనిస్టులు మాత్రం వారి పత్రికల నిండా ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాత అయిన సుభాష్ చంద్రబోస్ను ఆగస్టు విప్లవ నేత శ్రీ జయప్రకాష్ నారాయణ అతి నీచమైన భాషలో కూడా దుమ్మెత్తిపోశారు. మీరు ఇప్పటికే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. నేతాజీ కార్టూన్స్ అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బై కమ్యూనిస్ట్ అని చెప్పేసి మీరు అడగండి. అనేక ఆయన ఒక పందిలాగా గాడిదలాగా ఒక బఫూన్ లాగా హిట్లర్ చేతుల్లో బఫూన్ లాగా చూపించినట్టు కార్టూన్స్ అని మనకు దొరుకుతాయి. అనేక మంది దేశభక్తులను పోలీసులో పట్టివ్వడం వరకు వెళ్ళింది వీరి రష్యా దేశభక్తి. కాబట్టి ఈ పుస్తకం రాసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సోకాలు మన్నాటి వాళ్ళు కాదండి. ఈ పుస్తకం రాసింది ఆనట్టున్నటువంటి గాంధీ భవన్ వాళ్ళు ప్రచురించిన పుస్తకం ఇది. హైదరాబాద్ స్వాతంత్ర చరిత్ర ఆథరైజ్డ్ బుక్.
నేరేటివ్ నిర్మాణం చేయడం ద్వారా ఇప్పుడు మన దేశంపై జరుగుతున్నటువంటి 5th జనరేషన్ వార్ఫేర్ మనం ఎదుర్కోగలుగుతాము. ఈ దేశంపై పడుతున్నటువంటి యుద్ధాన్ని ఏదైతే ఉందో ఆపగలిగేటువంటి సమర్థత ఇక్కడ మన మీదనే ఉంది. తప్పుడు సమాజంలో వ్యాప్తి చేసేటువంటి వాటిని సోషల్ మీడియాలో మనం అడ్డుకట్ట వేసి మనం ప్రశ్నించగలిగి సాధారణ సమాజాన్ని కనువిప్పు చేయించగలిగేటువంటి శక్తి యుక్తి మనకుంది. ఇప్పుడు చూడండి, రేపు శ్రీరామనవమి వస్తుంది, ఉగాది వస్తుంది. ఏం పెడతాం? రాముని సందర్భంగా రామునికి శ్రీరామనవమి శుభాకాంక్షలు పెడతాము. కానీ అదే సమయం లోపల రాముడు సంబంధించినటువంటి వీరోచిత కార్యాలు ఎందుకు చెప్పకూడదు? రాముడు జననే జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీసి అని చెప్పాడు తమ్ముడికి. అదే సమయం లోపల లంకలో రామరావణ యుద్ధం జరిగిన తర్వాత ఎవరు మిగిలినట అంటే కేవలం అంబాడుతున్నటువంటి పసిపిల్లలు, మంచాలున్న వృద్ధులే మిగిలినట. ఎవరిని మిగిలకుండా కొట్టుపడేసిన రాముడు. ఈ భూమి మీద రాక్షసుడు అంటూ ఆ లంకలో ఉండదని అందరినీ కొట్టుపడేసి ఇంకెవరు మిగలేదు. ఈ రాముడి యొక్క పరాక్రమం మనం ఎందుకు సోషల్ మీడియాలో పెట్టదు? శ్రీరామనవమి సందర్భంగా అడవి లోపల ఉన్నప్పుడు కరదూషణాదులు అందరూ కూడా ఏకమై వస్తే 10,000 సైన్యాన్ని తీసుకుని వస్తే లక్ష్మణుడు సీతమ్మకి రక్షణగా పెట్టేసి ఒంటి చేత కొన్ని గంటల లోపల 10,000 సైన్యాన్ని మొత్తం సంహారం చేసి పడేసాడు. కాబట్టి ఈ శ్రీరామనవమి సందర్భంగా మనం ఇది పెడతాం. అప్పుడు మన చరిత్ర తెలుస్తుంది. అప్పుడు మన చరిత్ర ఏంటని మనకు అర్థమవుతుంది. చరిత్రను అధ్యయనం చేయనటువంటి వాడు చరిత్రలో ఉండడు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఒకప్పుడు లెఫ్టిస్టు రైటిస్టు అని ఉండే. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు దానిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లెఫ్టిస్ట్ లేరు, రైటిస్ట్ లేరు, అపర్చునిస్టులు ఉన్నారు. కాబట్టి అపర్చునిస్టులు ఎప్పుడైనా సరే ఎవరి మాట వింటాడు అంటే కరుణోడదే బర్రే. మన బలం ఎక్కువ ఉందనుకోండి, వాడు వైట్ కలర్ వచ్చి మీరు కరెక్ట్ అంటారు. మనకు కొంచెం డౌన్ అయినా అనుకోండి, వాడు వెంటనే బ్లాక్ వెళ్ళిపోయి మీరు దొంగ అంటారు. ఈ సంవత్సరం కూడా నేను అనేక మంది జర్నలిస్ట్ని కలుస్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నా అంటే మీరు ఆర్ఎస్ఎస్ ఇంకా గ్రామాలకు ఎందుకు వెళ్ళట్లేదు, మీరు శిశు మంత్రాలు ఇంకెందుకు పెట్టట్లేదు, మీరు ఇంకెందుకు టెక్నాలజీ వినియోగించుకోవట్లేదు, మీరు కూడా శాఖలలో ఆయుధాలు వినియోగించడం నేర్పచ్చు కదా, బాంబులు పెంచడం నేర్పచ్చు కదా, మీరు ఎందుకు చేయట్లేదు అని ఇప్పుడు అడుగుతున్నారు. ఎందుకు? ఇప్పుడు మన తాకత్తు పెరిగింది కాబట్టి. మనం అంటాడు మీరు అట్లా ఎందుకు చేయలేరన్నారు. మన తాకత్తు పెరిగినప్పుడు ఏం చేశారు? మీరు అట్లెందుకు చేస్తారో ప్రశ్నించారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళ కోసం కుదరకుండా మన యొక్క దమ్ము మనం పెంచుకుంటామైనా అనుకోండి, వాటి దగ్గరకు వస్తాడు. ఫ్యాక్ట్ చెకింగ్ కోసము ఏ సమాచారం అయినా సరే దానికి సంబంధించినటువంటిది మన దగ్గర విఎస్కే తెలంగాణ, నిజం టుడే, విఎస్కే భారత్, రితము, వీటన్నిటిలో మనకు సంబంధించినటువంటి సంఘటన జరిగిన తర్వాత విత్ ఇన్ అవర్స్ లోపల దానిలో వాట్ ఈజ్ వాట్ అని ఉంటుంది. ఇంకా ఎవరికైనా అప్పటికీ మీకు ఇంకా డౌట్ ఉండేది ఉంటే ఇప్పుడు మీరు ఎవరి ద్వారా అయితే వచ్చారో ఇక్కడికి వారిని అడిగితే దానికి సంబంధించిన సమాచారం మీకు వెంటనే కొన్ని గంటల లోపల అందుతుంది. టన్నుల కొద్ది కంటెంట్ ఉంది మన దగ్గర, మీరు వినియోగించుకోండి వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో కాపీ రైట్.